మరో కృప ఏంటో తెలుసా? డయింగ్ గ్రేస్. వీళ్ళకు చచ్చే కృప ఉంటుంది వీళ్ళకి. తమ్ముడు ఏముంటుంది? చచ్చే కృప. రాళ్ళు పట్టుకొని స్టెఫన్ మీదకి వస్తే దండం పెడతాను వదిలేయంట్రా, నేనేం చెడ్డ మాటలు చెప్పానేంట్రా, అంకులకు వచ్చి ఆపండి, అంకులు వెళ్ళినాయి, లేకపోతే పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి ఆపండి, సానిటరీ సబ్ వారికి ఆపండి అని చెప్పి ఎవరిని బతిమలాడలేదు, ఎవరికి దండం పెట్టలేదు. రాళ్ళతో కొట్టేవాడు కొడుతూనే ఉంటుంటే తండ్రి ఈ నేరం వాళ్ళ మీద మోపద్దు అని చెప్పి చచ్చిపోతూనే సాక్షార్థంగా ఉండి చచ్చిపోయినారండి. స్టెఫన్ చచ్చిపోయింది అట్లనే, యాకోబు చచ్చిపోయింది అట్లనే. తర్వాత 12 మంది అపోస్తుల్లో ఒకటి దొంగోడిని మినహాయిస్తే యోహాను కూడా సహజ మరణం పొందాడు, అతన్ని మినహాయిస్తే 10 మంది అపోస్తుల్లో కూడా హతసాక్షులయ్యే మరణించారండి. ఇథియోపియా దేశంలో రాళ్ళ మీద ఏడవబడుతూ గుర్రంతో అతను ఈడ్చుకుంటూ పోతే చంపారు. ఎవరిని నిందించకుండానే చచ్చిపోయాడు, ఎవరిని శపించకుండానే ప్రభు గారు చచ్చిపోయాడు. ఏముందండి వాళ్ళకంటే? డయింగ్ గ్రేస్, చచ్చే కృప వాళ్ళు అనుభవించారండి. ఈరోజు సంఘం బలముగా ఎవరిని సంఘం గొప్ప కృపతో ఉండకపోతే మన సంఘాలు గొప్ప సంఘాలు ఎట్లా అవుతాయి చెప్పండి? అర్థమవుతుందా? ఆది సంఘమే గొప్ప సంఘం, ఆ సంఘములోనే మనం కూడా కలిసి ఉన్న సంఘ సభ్యులం. అలా అయితే మన సంఘం గొప్ప బలముగా ఉండాలి, ఒకటి. మన సంఘం గొప్ప కృపను అనుభవించాలి, 2. 3 చెప్తాను రండి, టైం అయిపోతుంది అందుకు పరిగెత్తున్నాను కొంచెం. వినండి ప్రియులారా, 3వ సంగతి చెప్తాను. 5వ అధ్యాయానికి రండి. 11వ వచనం చదవండి అమ్మా. 11వ వచనం చదవండి అమ్మ. 5వ అధ్యాయం 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగిన గ్రేట్ ఫియర్, అది రౌండప్ చేయండి, గొప్ప భయము. ఏ సంఘమునకైతే గొప్ప భయం ఉంటుందో ఆ సంఘమే గొప్ప సంఘం. దేవుని భయమును వదిలేసిన సంఘం, అది సంఖ్యాపరంగా ఎంత పెద్దదైనా, లేకపోతే బిల్డింగుల్లో నిర్మాణాల్లో అది ఎంత పెద్దదైనా, అది దేవుని దృష్టిలో గొప్ప సంఘం కాదు. గొప్ప భయం ఉన్న సంఘమే గొప్ప సంఘం. కాంటెక్స్ట్లో చెప్తాను వినండి ఈ గొప్ప భయాన్ని గురించి. ఈ గొప్ప భయం సంఘానికి, సంఘం వెలుపల వారికి ఎందుకు వచ్చేసిందనంటే, కాంటెక్స్ట్లో మనం చూస్తే మొట్టమొదట గమనించండి, మనకు కనబడేది ఏంటో తెలుసా? సిన్ఫుల్ హిపోక్రసీ, పాపయుక్తమైన వేషధారణ కనబడింది. సిన్ఫుల్ ప్రెటెండ్నెస్. అననీయ సప్పీరాలు లేని సమర్పణ ఉన్నట్టుగా చూపించుకుని ఒక పాపయుక్తమైనటువంటి హిపోక్రసీతో లోపలికి వస్తున్నారు. వేషధారణ కలిగి ఉండడం అంటే ఏంటో చెప్పనా మీకు? నా భాష్యం కాదు, పేతురు అన్న మాటలో చూపిస్తాను. ఒకవేళ దేవుని బిడ్డలంగా మన వేషధారంతో కొనసాగితే అది ఏంటో చెప్తాను వినండి. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి బాబు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి మేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? దేవుని పిల్లలు వేషధారంతో బ్రతకడమట పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటం. సిన్ఫుల్ ప్రిటెండెన్స్, అదేంటో తెలుసా? డిసీవింగ్ ద హోలీ స్పిరిట్. నీ పాపయుక్తమైనటువంటి వేషధారంతోనూ బ్రతకడం, అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటం. కొంచెం కిందకి రండి, 9వ వచనం చదవండి తల్లి. 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? వేషధారణ కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించడం, టెంప్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ రోజున క్రైస్తవ సంఘంలో చాలామంది ఈ పనులు చేస్తున్నారు. ఏంటనంటే, వేషధారణ కలిగి ఉండి అటు పరిశుద్ధాత్మను మోసగించడం, ఇటు పరిశుద్ధాత్మ దేవుని శోధించడం. ఈ 2 పనులు చేస్తున్నావనంటే నీ దగ్గర ఉన్నది హిపోక్రసీ, వేషధారణ. అపోస్తలుడైన పేతురు ఆ గొప్ప సంఘములో ఈ వేషధారణ లోపలికి వచ్చేస్తుంటేను అననీయను అక్కడ ఆపాడు, సప్పీరాను అక్కడ ఆపాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ పేతురు పాదాల మీద పడి చచ్చిపోయినారు కదా. కనుక వీళ్ళ గొప్ప భయం సంఘానికి ఎందుకు వచ్చిందంటే, ఆరంభంలో పాపయుక్తమైన వేషధారణ లోపలికి వచ్చేస్తుంటేను వినండి, అపోస్తలుడైన పేతురులకు స్పిరిచువల్ డిజర్న్మెంట్ వచ్చింది, ఆత్మ సంబంధమైన వివేచన వచ్చింది. ఆపాడు అక్కడే. సంఘంలో వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తుండాలి మనం.
లోపలికి వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు అని ఆత్మదేవుడిచ్చిన వివేచనతో మన సంఘాన్ని సేవకులు ఒక్కల బాధ్యతే కాదండి, వీళ్ళందరూ చేయాల్సిన పని. సంఘం అంతా చెయ్యాలి. ఆ బ్రదర్ వస్తున్నారు ఏంటి, ఈ సిస్టర్ వస్తున్నారు ఏంటి, లోపలేముంది బయటికేముంది అనేది కొంచెం ఆత్మతో వివేచించి వాళ్ళ మేలు కొరకు వాళ్ళకి మనం సేవ చేయాలి. పేతురేమైన అన్నయ్య చెప్పారు, ఇంటికి వెళ్ళి చెవి దగ్గర గోడ పెట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినొచ్చాడా? లేదే. ఏమంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా యందు భయభక్తులను అలాగనే జ్ఞాన వివేచన కలిగించే ఆత్మ ఆయన కనుక పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వివేచనతో వింటున్నారా, వాళ్ళిద్దరి యొక్క వేషధారని పసిగట్టేశాడు. పసిగట్టగానే ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా షిఫ్ట్ పనిష్మెంట్ వచ్చింది. వేగముగా వారి మీదకు దేవుని శిక్ష వచ్చింది. షిఫ్ట్ పనిష్మెంట్. ఆలస్యం కాలేదు, వారి మీదకు వచ్చిన దేవుని యొక్క కోపం వెంటనే వచ్చేసింది అన్నట్టు. ఎందుకనంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ దేవుడు ఆరంభించినప్పుడు ఆరంభంలో తప్పిదాలు కనబడితే దేవుడంతా సీరియస్గా ఉంటాడో కనపరిచేందుకు వేగముగా దైవదండన వాళ్ళిద్దరి మీదకు వచ్చింది. ఇది చూచారు. పాపంతో కూడిన వేషధారణ, ఆత్మ వివేచన, వేగముగా వచ్చిన తీర్పు ఇది కనబడగానే సంగమునకు మిగుల భయము కలిగాను. ఈ సంఘటన మీద బయట వాళ్ళకు కూడా దేవుని భయం కలిగింది. ఒక విషయం చెప్తాం, మన సంఘాలు గొప్ప సంఘాలు ఎప్పుడవుతాయంటే సంఘం గొప్ప భయముతో బతుకుతున్నప్పుడు. నేను అంటాను, సంఘం ఏమి లేకపోయినా పర్వాలేదండి, ఏమి లేకపోయినా పర్వాలేదు, పెద్ద పిఏ సిస్టమ్ లేకపోయినా పర్లేదు, మంచి ఆర్కెస్ట్రా లేకపోయినా పర్లేదు, మంచి సింగింగ్ నరవపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా పర్లేదు, కానీ సంఘానికి దేవుని భయం లేకపోతే మాత్రం మొత్తం అంతా పోతుంది. కనుక మన సంఘాలు గొప్ప సంఘాలు అయ్యేందుకు వింటున్నారా, గొప్ప బలం, గొప్ప కృప, గొప్ప భయం. అర్థమవుతుందని చెప్పే విషయాలు. ఇలాంటి సంఘములో సభ్యులమై గొప్ప భయమును కాపాడే వ్యక్తి అవ్వాలి, గొప్ప కృపను అనుభవించే వ్యక్తివి కావాలి, గొప్ప శక్తిని అనుభవించే వ్యక్తివైతే రా ఈ గొప్ప బలలో చేతులు వెద్దువు, కానీ నీకెవరో ఆటంకపరిచే వాళ్ళు లేరు.